సెక్స్ అంటే ఆడవాళ్ళకే మోజెక్కువ? ఆడవాళ్ళకే కామవాంఛలు ఎక్కువుంటాయా? మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే సెక్స్ కోరికలు ఎక్కువ? పురుషుడి కంటే స్త్రీకి ప్రతి విషయంలోనూ 7 రెట్లు అధికమైన శక్తి ఉంటుందనే విషయం అలనాటి పురాణాల ద్వారానే కాదు, ఇటీవలి పరిశోధనల్లో కూడా తేట తెల్లమైంది. అది తెలివిలో కానీ, ఆలోచనల్లో కానీ, చదువులో కానీ, చివరికి సెక్స్ పరమైన కోరికలు కూడా మగాడి కంటే స్త్రీకే ఎక్కువ ఉంటాయని పలు అధ్యయనాల ద్వారా తెలిసింది. పురుషుడు ఖాళీగా ఉంటే ప్రతి 7 సెకన్లకి ఒకసారి సెక్స్ గురించే ఆలోచిస్తాడని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయట. విశేషమేంటంటే ఆడవారు కూడా సెక్స్ గురించి మగాడి కంటే ఎక్కువ శాతంలో కోరికలు కలిగి ఉంటారట. కాని ఈ విషయాల్ని వాళ్ళు రహస్యంగా దాచిపెట్టేస్తారట. బహిరంగంగా స్త్రీలు ఈ విషయాల్ని అంగీకరించడానికి గాని, స్పష్టం చేయడానికి గాని ప్రయత్నం చేయరు. కాని అప్పుడప్పుడు పరిశోధనల ద్వారా ఇలాంటి విషయాలు వెల్లడవుతుంటాయి. జనావళిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ పరిశోధనల సంగతి, వాటి ఫలితాల సంగతి పక్కన పెడితే, మార్క్ ట్వెయిన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మహిళల్లో శృంగారపరమైన కోరికల గురించి చాలా కాలం క్రితమే అనేక ఆసక్తికర అంశాల్ని లోకానికి వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ట్వెయిన్ చెప్పిన థీరీని బట్టి చూస్తే మగాళ్ళకి 50 ఏళ్లు దాటితే శృంగారపరమైన కోరికలు తగ్గిపోతాయట. అదే ఆడవారైతే అమ్మమ్మలు, నాన్నమ్మలు అయినా ఓల్డేజ్లోకి ఎంటర్ అయినా సెక్స్ కోరికలు రెట్టింపవుతాయే గాని తగ్గిపోవడం జరగదని ట్వెయిన్ తన పరిశోధనని బట్టి తేల్చాడు. అతని ఉద్దేశంలో స్త్రీలు ప్రతి రాత్రి శృంగార రాత్రి కావాలని కోరుకుంటారట. అంటే వాళ్ళకి ప్రతి రాత్రి సెక్స్ కావాలట. ఒక వయసు వచ్చిన తర్వాత పురుషుడు సంవత్సరానికి ఒక 100 సార్లు సెక్స్లో పాల్గొనడమే గొప్పని ట్వెయిన్ అభిప్రాయం. అదే ఆడవారికి ఏ వయసు వచ్చినా చిలిపి ఆలోచనలు, సెక్స్ కోరికలు వెన్నంటే ఉంటాయని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ట్వెయిన్ థీరీలో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ ఈ విషయాలు వింటే మనక్కూడా ఆశ్చర్యం కలగక మానదు. సో, సెక్స్ యావ మగాళ్లకంటే ఆడవాళ్లకే అధికమని తేలిపోయింది కదా. అబ్బాయిలు, మేమే రసికరాజులమని గర్వపడకండే.